ఒకరోజు ఉదయాన్నే లేచి బయటికి వచ్చినప్పుడు మన ట్యాప్స్లో వాటర్ రాకపోతే, ఫీల్డ్స్ అన్నీ ఎండిపోతే, రైస్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రైజెస్ ఒకసారిగా డబుల్ అయిపోతే, ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలో వర్షాలు పూర్తిగా తగ్గిపోతే మన లైఫ్ ఎలా మారుతుంది? ఈ వీడియో చూశాక వర్షం అంటే కేవలం నీళ్ళు కాదని మన ఫ్యూచర్ అని అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ చేస్తే మరి వేరే వాళ్ళకైతే వెళ్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం డైలీ లైఫ్లో మనం చాలాసార్లు వర్షం పడితే ఇన్కన్వీనియన్స్ అని అనుకుంటాం. రోడ్డు మీద వాటర్ ఉంటుంది, ట్రాఫిక్ జామ్స్ అవుతాయి, బయటికి వెళ్ళడం కష్టమవుతుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, అసలు వర్షాలు లేకపోతే ఏం జరుగుతుంది? మనం చూస్తున్న గ్రీన్ ఫీల్డ్స్, రివర్స్, లేక్స్, రిజర్వాయర్స్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనికి ఆన్సర్ సింపుల్, ఓన్లీ వర్షం. ఇండియా లాంటి దేశంలో వర్షం అనేది కేవలం వెదర్ ఈవెంట్ కాదు, అది కోట్ల మంది జీవితాలని నడిపించే శక్తి. మన కంట్రీలో మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ డైరెక్ట్గా మాన్సూన్ మీద డిపెండ్ అవుతారు. వర్షం సరిగ్గా పడితే క్రాప్స్ బాగుంటాయి, క్రాప్స్ బాగుంటే ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఫుడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే ప్రైజెస్ కంట్రోల్లో ఉంటాయి. కానీ వర్షాలు తగ్గితే చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ముందుగా ఫార్మర్స్ ఇంపాక్ట్ అవుతారు. ఒక ఫార్మర్ మంత్స్ అంతా కష్టపడి సీడ్స్ వేస్తాడు, కానీ వాటర్ సరిపోకపోతే క్రాప్ ప్రాపర్గా పెరగదు. కొన్ని ఏరియాస్లో అయితే కంప్లీట్గా క్రాప్ అయితే ఫెయిల్ అయిపోతుంది. క్రాప్ ఫెయిల్ అయితే ఫార్మర్ ఇన్కమ్ తగ్గిపోతుంది. ఇన్కమ్ తగ్గితే ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇది కేవలం ఒక్క ఫార్మర్ ప్రాబ్లం కాదు, లక్షల మంది ఫార్మర్స్కి ఇలానే జరిగి ఫుడ్ ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోతుంది. ఫుడ్ ప్రొడక్షన్ తగ్గితే నెక్స్ట్ ఇంపాక్ట్ మార్కెట్ మీదే ఉంటుంది. మార్కెట్లో రైస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పల్సెస్ సప్లై తక్కువ అవుతుంది, డిమాండ్ మాత్రం సేమ్గా ఉంటుంది. అప్పుడు ప్రైజెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో 100 టొమాటో బాక్సెస్ ఉన్నప్పుడు రేట్ తక్కువగానే ఉంటుంది, కానీ 20 బాక్సెస్ మాత్రం ఉంటే రేట్ అయితే పెరిగిపోతుంది. అందుకే కొన్ని సంవత్సరాల్లో వెజిటేబుల్స్ రేట్స్ సడన్గా పెరిగిపోవడం మనం చూస్తున్నాం. వర్షాలు తగ్గడం దానికి ఒక మేజర్ రీజన్ అవ్వచ్చు. ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడుకుందాం. మన సిటీస్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రివర్స్, లేక్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ వర్షాల మీద డిపెండ్ అయ్యాయి. వర్షం సరిగ్గా పడకపోతే రిజర్వాయర్స్ ఫుల్ అవ్వవు. రిజర్వాయర్స్ ఫుల్ అవ్వకపోతే సిటీస్కి సప్లై అయితే వాటర్ తగ్గుతుంది. అప్పుడు వాటర్ రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని ప్లేసెస్లో వీక్లో రోజులు మాత్రమే సప్లై ఉండొచ్చు. కొన్ని ప్లేసెస్లో ట్యాంకర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాటర్ స్కార్సిటీ అనేది ఫ్యూచర్ ప్రాబ్లం కాదు, ఆల్రెడీ వరల్డ్లో చాలా సిటీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అందుకే వాటర్ ఇంపార్టెన్స్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఎలక్ట్రిసిటీ మీద ఉంటుంది. ఇండియాలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంటే ఫ్లోయింగ్ వాటర్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. రిజర్వాయర్స్లో వాటర్ లెవెల్స్ తక్కువ ఉంటే పవర్ జనరేటర్ కూడా తగ్గుతుంది. పవర్ జనరేషన్ తగ్గితే ఎలక్ట్రిసిటీ షార్టేజెస్ అవ్వచ్చు. పవర్ షార్టేజెస్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ చేస్తాయి. ఇండస్ట్రీ ఇంపాక్ట్ అయితే ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకుందాం. గ్లోబల్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎర్త్ వార్మ్ అవుతుంది, దానివల్ల వెదర్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి. కొన్ని ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్, కొన్ని ప్లేసెస్లో డ్రాఫ్ట్ కండిషన్స్, అంటే ఎక్కడో ఫ్లడ్స్, ఇంకెక్కడో వాటర్ షార్టేజ్. ఈ ఇంబ్యాలెన్స్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవ్వచ్చు. మనం టీవీలో ఫ్లడ్స్ చూస్తున్నాం, కానీ డ్రాట్స్ స్లోగా వస్తాయి, అందుకే వాటిని మనం అంత సీరియస్గా కన్సిడర్ చెయ్యం. కానీ లాంగ్ టర్మ్లో డ్రాట్ ఇంపాక్ట్ చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే వాటర్ లేకుండా అగ్రికల్చర్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అగ్రికల్చర్ వీక్ అయితే ఫుడ్ సెక్యూరిటీ డేంజర్లో పడుతుంది. ఫుడ్ సెక్యూరిటీ అంటే మన పాపులేషన్కి సరిపోయే ఫుడ్ అవైలబుల్గా ఉండడం. ఇండియా లాంటి హ్యూజ్ పాపులేషన్ ఉన్న కంట్రీకి ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ కాన్సిక్యూటివ్గా 2 లేదా 3 సంవత్సరాలు రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉందనుకోండి, రిజర్వాయర్స్ లెవెల్స్ తగ్గుతాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గుతాయి, ఫార్మర్స్ క్రాప్స్ తగ్గుతాయి, ఫుడ్ ప్రైజెస్ పెరుగుతాయి, డ్రింకింగ్ వాటర్ స్కార్సిటీ వస్తుంది, ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి, ఎకనామిక్ ప్రెజర్లో పడుతుంది. ఇది చైన్ రియాక్షన్ లాంటిది. అందుకే గవర్నమెంట్స్ ప్రతి ఇయర్ మాన్సూన్ ఫోర్కాస్ట్ని క్లోజ్గా మానిటర్ చేస్తాయి. మాన్సూన్ అనేది కేవలం వెదర్ రిపోర్ట్ కాదు, అది ఎకానమీ రిపోర్ట్ కూడా. చాలామంది అనుకుంటారు నేను ఒక్కడిని నా వల్ల ఏమవుతుందని, కానీ చిన్న చిన్న చేంజెస్ చాలా డిఫరెంట్ అయితే క్రియేట్ చేస్తాయి. వాటర్ వేస్ట్ చేయకుండా ఉండడం, లీక్స్ రిపేర్ చేయడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎంకరేజ్ చేయడం, ట్రీస్ పెంచడం, గ్రౌండ్ వాటర్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడం, ఇవన్నీ కలెక్టివ్గా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి. నేచర్ మనకి ఫ్రీగా ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ వాటర్, కానీ మనం దాని వాల్యూ మోస్ట్లీ షార్టేజ్ వచ్చినప్పుడే గుర్తుపెట్టుకుంటాం. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఎర్త్ సర్ఫేస్లో చాలా వాటర్ ఉన్నా మనం డైరెక్ట్గా యూజ్ చేయగలిగే ఫ్రెష్ వాటర్ చాలా లిమిటెడ్. అందుకే ప్రతి డ్రాప్ వాల్యుబుల్. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాటర్ ఉండాలి అంటే ఇప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్స్,
వర్షం అంటే కేవలం స్కై నుంచి పడే నీళ్లు కాదు, అది మన ఫుడ్, మన ఎకానమీ, మన ఎలక్ట్రిసిటీ, మన అగ్రికల్చర్ అండ్ అది మన ఫ్యూచర్. ఒక సీజన్లో రెయిన్ఫాల్ కొంచెం తగ్గినా మనకి పెద్ద డిఫరెన్స్ కనిపించవచ్చు, కానీ ఇయర్స్ తరబడి తగ్గుతూ ఉంటే సొసైటీ మొత్తం ఇంపాక్ట్ అవుద్ది. కాబట్టి నెక్స్ట్ టైం వర్షం పడినప్పుడు అది ఇన్కన్వీనియన్స్ అని కాకుండా మన లైఫ్ని సపోర్ట్ చేస్తున్న న్యాచురల్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వర్షం లేని ప్రపంచంలో మనిషి బతకడం చాలా కష్టం, కానీ వర్షం ఉన్నప్పుడు ప్రపంచాన్ని కాపాడడం మన చేతుల్లో ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యూచర్లో వాటర్ షార్టేజ్ పెద్ద ప్రాబ్లం అవుతుందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.